హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో ఎప్పుడు ఎవరికైనా సరే మీలాంటి అక్క ఉందనుకోండి, ఎవ్వడు కెలికేదేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అక్క అనే పిలుస్తాను. సో అక్క అంటే ఆన్ థియేటర్లో అందరినీ ఏడిపించేశారు. సో మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ మీరు కూడా ఏడ్చారు. ఐ వాజ్ దేర్. డెఫినెట్గా సినిమా అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉండింది ఫస్ట్ నుంచి కూడా. మేము పడ్డ కష్టం, మేము ఎంత సెట్లో మేము చేసేటప్పుడు ఏమేమి ఫేస్ చేసాము, ఏంటి ఎలా చేసాము, అవుట్పుట్ ఎలా వచ్చింది, అవన్నీ అవుట్పుట్ అంత బాగా రావడానికి ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అనేది సినిమా చూడడంతో అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేసాము. అంత ఆడియన్స్ నుంచి అంత రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ పద్మ క్యారెక్టర్. అందరూ కాంగ్రాచులేట్ చేస్తున్నారు. సో కొంచెం ఎమోషనల్ బర్స్ట్ అయిపోయాను నేను, అంతే. అండ్ చాలా వరకు థియేటర్లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని అంటే, లైక్ స్టేషన్ సీన్ ఒకటి, అండ్ అలానే మీరు విలన్కి జరిగిన కాంబినేషన్స్ కావచ్చు, దట్ వాజ్ ఆసమ్. సో మీకు ఆన్ సెట్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఎన్ని టేక్స్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్ సీన్? ఎన్ని టేక్స్ తీసుకోవడం అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ గారు. అప్పుడప్పుడు సింగిల్ టేక్లో ఓకే అనేస్తారు, కానీ ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. అది చిన్న అంటే కంటికి కూడా కనిపించని ఆడియన్స్ గమనించలేరు అనుకునేదాన్ని కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. డెఫినెట్గా అది 2 కాదు, 3 కాదు, 5 టేక్స్ అయినా సరే ఆయన ఖచ్చితంగా అది చెయ్యాలి, అది ఆయన ఓకే చేయాలి. సో అందరూ ఆ స్టేషన్ సీన్ గురించి మాట్లాడుతున్నా, దెర్ వాజ్ అ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ మీకు ఒకటి ఉంది. సో అందరం మేము చూసాము. ఇప్పటివరకు మీరు చెయ్యండి అసలు అది చెప్పినప్పుడు అంటే లైక్ ఇప్పటివరకు చేయని శరణ్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? పద్మ క్యారెక్టర్లో ఆ సీన్ చేయాలి అని అంటే లైక్ డేరింగ్ అయితే ఉండాలి. సో ఆ సీన్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పటివరకు నేను చేయలేదు కాబట్టి ఆబ్వియస్గా ఒక చిన్న భయం అలాంటిది ఉంటుంది. కానీ అవన్నిటినీ నాకు ఓవర్కమ్ చేసేలా చేసింది అయితే మా హస్బెండ్. ఆయన లిటరల్గా ఆయన సపోర్ట్, అది నువ్వు చెయ్యు, పర్లేదు, నువ్వు చేయగలవు, అది ఆ క్యారెక్టర్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని చెప్పి ఆయన నన్ను పుష్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ హిమ్ నేను అది చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అది చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఐఎమ్ సో గ్లాడ్. అందరూ దాన్ని కొంచెం అంటే దాని తర్వాత ఎమోషనల్ అవ్వడం కానీ అలా నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. సో మ్యాన్ బిహైండ్ దట్ ఈస్ మై హస్బెండ్. అది నేను చేయడానికి. ప్రతి మెన్ సక్సెస్ వెనకతల ఉమెన్ ఉంటారంటారు కదా. సో ఈ విమెన్ సక్సెస్ వెనకతల ఒక మెన్ ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, లైక్ మీరు అంటే లైక్ నేను రివీల్ చేయొచ్చో లేదో తెలియదు, స్పాయిలర్ అయిపోతుంది ఆ క్వశ్చన్ అడుగుదామంటే, బట్ ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా. మీకు బాగా టఫ్ అనిపించింది ఏంటి? లైక్ మూవీలో సిచ్యువేషన్స్లో నాకు ఈ సీన్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, టఫ్ అనిపించింది, ఛాలెంజింగ్ అనిపించింది. ఆబ్వియస్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న సీన్ ఈజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ, నాట్ టఫ్. ఎందుకంటే అక్కడ నాకు ఆ సీన్ చేసేటప్పుడు అక్కడ ప్రెజెంట్ ఉన్న 5 మెంబర్స్ నాకు చాలా కోఆపరేటివ్గా ఉండే. వాళ్ళంతా కోఆపరేటివ్గా లేకపోయి ఉంటే ఐ మైట్ హ్యావ్ ఫెల్ట్ కొంచెం ఇన్కన్వీనియన్స్ కానీ అది ఫీల్ అయ్యేదాన్నేమో. అది రాకుండా చాలా జాగ్రత్తగా నేను అది పర్ఫామ్ చేసేలా చేశారంటే, జరిగేటప్పుడు ఉన్న 5 మెంబర్స్, డిఓపి డైరెక్టర్ గారు, డిఓపి మా బెయిగ్, డైరెక్టర్ గారు దుష్యంత్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్ డిజైనర్ ఉన్నారు అఖిల అని తను, అండ్ నితిన్. సో వీళ్ళు అండ్ అసోసియేట్ ప్రవీణ్ అని ఉండే. లిమిటెడ్ ఓన్లీ ఈ 5 మెంబర్స్తోనే చేసాము ఆ సీను. సో వాళ్ళు ఎక్కడ కూడా నేను కొంచెం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకుండా చేశారు. సో దట్ వాజ్ ద రిజల్ట్. మీరు చూశారు స్క్రీన్ మీద. ఆల్రెడీ ఒకటి సూపర్ హిట్ అయిపోయింది, ఒకటి నెక్స్ట్ సీక్వెల్ రాబోతోంది, భామాగళపం. సో దాని గురించి చెప్పండి. అంటే ఈసారికి మించి ఉంటుందా? డెఫినెట్లీ డబుల్ థ్రిల్ ఉంటుంది. అండ్ ఈసారి నార్మల్ హౌస్ వైఫ్గా కాదు, డేంజరస్ హౌస్ వైఫ్ వచ్చేస్తుంది మీ ముందుకి. Feb 16th రిలీజ్ అవుతుంది. సో వెయిట్ అండ్ వాచ్. దాని గురించి ఏదైనా చెప్తారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ప్రియమణి గారితో ఒక 1 ఎక్స్పీరియన్స్ షార్ట్ అండ్ స్వీట్గా? ప్రియమణి గారితో ఆల్రెడీ భామకలాపం 1 ఎక్స్పీరియన్స్ అప్పుడే నాకు అర్థమైంది, లైక్ షీఈ్ సో కూల్. అంటే ప్రియమణి గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఆవిడ అక్కడ ఉంటారు, కానీ ఆవిడతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ డేస్ అవుతున్న కొద్దీ షీఈ్ వెరీ కూల్. మనలాగే, మన ఫ్రెండ్, మన అక్క లాగా. ఐ విల్ కాల్ హర్ అక్క. సో అక్క అనే మాట్లాడతాను సెట్లో కూడా. సో షీఈ్ దట్ మచ్ కూల్.
సో మీరు మాకు అక్కలాగా, ప్రియమణి గారు మీకు అక్కలాగా. అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో భామ కలాపం సీక్వెల్ 2 కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని ఈ అక్క మళ్ళీ మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.